హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. జనరల్గా మనకి సాటర్డే సండే మార్కెట్ ఉండదు, బట్ ఇది ఫెబ్ 1 కాబట్టి బడ్జెట్ డే ఆ రోజు. సో ఆ రోజు బడ్జెట్ డే ఉండడం వల్ల మార్కెట్ ఓపెన్లో ఉంది. సో దీన్ని మనం స్కిప్ చేసాం, ఫెబ్ 1 రోజు వీడియో రాలేదు. సో అలా చూసుకుంటున్నప్పుడు మార్కెట్ ఓపెన్ అయింది 23,500 లెవెల్ దగ్గర ఓపెన్ అయింది. ఆల్రెడీ మనం ఫ్రైడే క్లోజింగ్ బట్టే 23,500 లెవెల్ ఉంది కదా. సో ఈ లెవెల్ ఒక బ్యారియర్ లాగా యాక్ట్ చేస్తుంది అనుకున్నాం. 23,500 దగ్గర స్పెండ్ చేస్తూ ఒకవేళ అప్పర్ సైడ్ ఉంటే అప్పర్ సైడ్ రేంజ్లో ఉంటుంది, ఒకవేళ లోయర్ సైడ్ వెళ్తే మాత్రం 23,000 నుంచి 23,500. సో ఈ 500 పాయింట్స్ రేంజ్ని మనం ఫిక్స్ చేసి పెట్టుకున్నాం. సో ఇక్కడ బడ్జెట్ డే రోజు వోల్టాలిటీ ఉంటుంది కాబట్టి అక్కడ హై ఎండ్లో చూస్తే 23,630 వరకు హై రీచ్ అయింది. ఇంట్రాడే లో కూడా 23,320 వరకు లోయర్ సైడ్ ఫాల్ అయింది. ఫ్రమ్ హై ఎండ్లో టోటల్ రేంజ్ చూసుకున్నట్లయితే 300 పాయింట్స్ అరౌండ్ రేంజ్ క్రియేట్ చేస్తూ, బట్ బాడీ పరంగా చూసుకున్నప్పుడు ఓపెనింగ్ 23,528 అండ్ క్లోజింగ్ 23,482. జస్ట్ ఒక 20-25 పాయింట్స్ రేంజ్లో 23,500కి మార్కెట్ ఓపెన్ అయ్యి క్లోజ్ అయిందని తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఈరోజు మార్కెట్కి వచ్చేసరికి ఇప్పుడు మనం సాటర్డే క్యాండిల్ మొత్తం అరెస్ట్ చేసుకుందాం. సో ఇక్కడ చూస్తే మార్కెట్ ఓపెన్ అయింది 23,320. సాటర్డే రోజు ఎక్కడైతే లో రీచ్ అయిందో ఆ లో లెవెల్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది. ఓపెనింగ్ వీక్గానే ఓపెన్ అయింది అండ్ అక్కడి నుంచి లో చూసుకుంటే 23,222, 23,220 అనుకుందాం ఇంట్రాడేలో. అలానే ఇంట్రాడే హై చూస్తే 23,380. ఫ్రమ్ హై ఎండ్లో టోటల్ రేంజ్ చూసుకుంటే 160 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేసింది. సాటర్డే రోజు 300 పాయింట్స్ ఉంటే ఈ రోజు సగం. అండ్ ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది ఓపెనింగ్ లెవెల్ నుంచి ఒక 40 పాయింట్స్ అప్ సైడ్ వచ్చి 23,360 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. సో ఇప్పుడు మనం ఎలా చూడొచ్చు అంటే స్టిల్ 23,500కి డౌన్ సైడే ఉంది. 23,200 లెవెల్ లోయర్ సైడ్ సపోర్ట్ అయితే తీసుకుంది. లో నుంచి చూసుకుంటే నియర్లీ 140 పాయింట్స్ దాకా అప్ సైడ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు 23,200 అబోనే మార్కెట్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. ప్రెసెంట్ ఈరోజు మొమెంటం బట్టి అయితే 23,200 నుంచి 23,500 ఈ 300 పాయింట్స్ రేంజ్ని మనం ఫిక్స్ చేసుకోవచ్చు. 23,500 అప్పర్ సైడ్ అండ్ లోవర్ సైడ్ వచ్చేసి 23,200. సో రేపు మార్కెట్ మొమెంటం అయ్యాక సో ఈ రేంజ్ నుంచి బయటికి వస్తే అప్పుడు ఫర్దర్ రేంజ్ని మనం డిస్కస్ చేసుకోవచ్చు. అంతవరకు ఈ 300 పాయింట్స్ రేంజ్ని మనం తీసుకోవచ్చు. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇక్కడ సాటర్డే రోజు మార్కెట్ ఓపెన్ అయింది 49,600కి దగ్గరలో. ఇక్కడ హై ఎండ్లో కూడా చూద్దాం. హై వచ్చేసి 50,000 మార్క్ ఉంది. యాక్చువల్గా 49,650 అబోవ్ వెళ్ళాక ఒక క్యాండిల్ బాడీ క్లోజ్ అవ్వాలి 50,000 దగ్గర. ఒక 2-3 డేస్ కన్సోలిడేషన్ అయ్యాక మాత్రమే మనం డిసైడ్ అవుతామని అనుకున్నాం. షార్ప్గా 50,000 లెవెల్ని టచ్ చేశాక ఇంట్రాడేలో హై రీచ్ చేశాక ఈ హై నుంచి కూడా లోయర్ సైడ్ కరెక్ట్ అవుతూ ఇంట్రాడేలో చూసుకుంటే 48,925 వరకు వెళ్ళింది. 48,925. ఫ్రమ్ హై ఎండ్లో చూసుకుంటే టోటల్ రేంజ్ వచ్చేసి నియర్లీ 1,100 పాయింట్స్ రేంజ్ సింగిల్ ఇంట్రాడేలో. సో బాడీ వైస్లో పెద్ద చేంజ్ లేదు. మార్కెట్ ఓపెన్ అయింది 49,600 అండ్ ఫైనల్గా క్లోజ్ అయింది 49,500. జస్ట్ ఒక 100 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేస్తూ 49,650 లెవెల్కి బిలోనే క్లోజ్ అయింది. సో లోయర్ సైడ్ ఆల్రెడీ 49,000 ఎబో క్యాండిల్స్ క్లోజ్ అయినంత వరకు ఈ 650 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామని మాట్లాడుకున్నాం. అండ్ లాస్ట్ 4 క్యాండిల్స్ బాడీస్ ఈ రేంజ్లోనే క్లోజ్ అయ్యాయి అండ్ ఇంక్లూడింగ్ ఈరోజు వచ్చిన క్యాండిల్ కూడా. ఈరోజు వచ్చిన క్యాండిల్ని స్టడీ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ 49,075 దగ్గర ఓపెన్ అయింది. హై ఎండ్లో చూద్దాం. హై 49,375, 49,370 హై అండ్ లో చూస్తే 48,900. సో నిన్నటి లో కన్నా జస్ట్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చింది 48,900. ఇక్కడ టోటల్ రేంజ్ చూసుకుంటే ఫ్రమ్ హై ఎండ్లో
470 పాయింట్స్ దాకా కనపడుతుంది, విచ్ ఇస్ నియర్ టు 500 పాయింట్స్. కంప్లీట్ బాడీ కూడా 49,000 ఎబోనే క్లోజ్ అయింది. 49,000 లోయర్ సైడ్ అండ్ అప్పర్ సైడ్ ఏమో 49,370. సో ఈ రేంజ్లోనే సెవెరల్ డేస్ నుంచి ఈ 650 పాయింట్స్ రేంజ్లోనే క్యాండిల్ బాడీ క్లోజ్ అవుతూ వచ్చింది. సో స్టిల్ ఈరోజు కూడా సేమ్ సిచ్యువేషన్, బట్ లోయర్ సైడ్ సాటర్డే రోజు మనకి 48,925 లో వస్తే ఈరోజు 48,900 ఉంది. బట్ కొద్దిగా గ్రేస్ జోన్ అయితే మనం తీసుకోవచ్చు. ఇక్కడ క్యాండిల్ బాడీ క్లోజింగ్ చూసుకుంటే 48,866, ఒక 200 పాయింట్స్ దాకా ఒక ఎడ్జ్ అయితే తీసుకోవచ్చు. 48,800 నుంచి 49,200. సో ఈ 200 పాయింట్స్ని కవర్ చేస్తూ అప్ సైడ్ అయితే రావచ్చు. సో ఇది ఒక బఫర్ జోన్ లాగా తీసుకుంటూ మార్కెట్ని ఇదే రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వీక్లో. మళ్ళీ ముందుగా చెప్పుకున్నట్టే 49,650 ఈ రేంజ్కి దగ్గరలో, ఈ లెవెల్కి దగ్గరలో క్యాండిల్ బాడీస్ క్లోజ్ అయిన తర్వాతే మనం డిసైడ్ చేసుకుంటాం. దీన్ని 49,650ని ఒక సపోర్ట్ లెవెల్ లాగా అప్పుడే మనం కన్వర్ట్ చేసుకుంటాం. అప్పటి వరకు ఈ లెవెల్ మనకి రెసిస్టెన్స్ లానే యాక్ట్ చేస్తుంది. దట్స్ అవర్ వ్యూ విత్ బ్యాంక్ నిఫ్టీ. చూద్దాం మరి రేపు మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్.